పనిపాటు చేసే అంటే నీ దగ్గర నేను పనిపాటు చేయలేదా? అవునా, నిన్ను పనిలో పెట్టింది నా దగ్గర పనిపాటు చేసేకి. అట్లండి పెట్టు, ఇంకొంచెం పెట్టు. ఎలా నా దాన్ని తక్కువ చేస్తావు అయ్యా? పొరపాటు అయితే నన్ను క్షమించయ్యా. ఎవరు అనుకోని తిక్కలాడు అనుకోండి. రెడ్డి మాత్రం ఉంటే తిక్కలాడట్లు వచ్చారా? తిక్కలాడు నువ్వు రేపెట్ల సంద మనిగ మాణిక్యాలు వజ్రాలు కూడా ఎట్లున్నాయో అట్లా అనుకోలేదు బా. రేపెట్ల సంద జరుగుతుంది కదా, మీటువంటి బయటికి ఎత్తి ఎరపోతావు కోరుకుంటున్నాను. ఈ సభలో మమ్మల్ని అవమానపరిచేస్తున్నావు. పొరపాటు అయితే నన్ను క్షమించయ్యా. ఇరవై కాదే కదా నీ కాళ్ళ కాక అవుతుంది. నీ వెనకాలే నా వెనకాల గొప్ప వారము. మా దగ్గర పని పాటలు చేసే గుమ్మచ్చాము. మేము చెప్పిన పని చేస్తూ ఉండాలి. మేము పెట్టింది తినాలి, మేము చెప్పిన పని చేయాలి. ఏమి ఆడికి మమ్ముంటి ఆడికి పోవాలి. అట్లా చెప్పకనే చెప్తా. చెప్పకనే చేసేది కాదమ్మా, అది చెప్పడానికి చేయాలి పని. చెప్పకనే చెప్తే ఇంకా మంచోడు అనుకుంటారా? అది అవసరం లేదు. శాతగాని పని అంటారు. అవునరా, చెప్పకనే చేయకూడదు. ఏ పని చెప్తే ఆ పని చేయాలి. ఇంకో పని ఏ పని అయినా కూడా మిగిలిపోతే నువ్వు చేసుకుంటావా? బాలిగాళ్ళ కొడుకు చేతిగాళ్ళు 16 మంది బాలిగాళ్ళు ఉన్నారు, 30 మంది చేతిగాళ్ళు ఉన్నారు, 60 మంది చెలికత్తులు ఉన్నారు. పని పాటలు చేసే రాజు పని చేసే అట్లుండదా? ఒక నల్లగా దుప్పుంటూ చేతురాని నల్లగా దుప్పు నల్లగా ఈయనకి ఏమైనా పోతున్నట్లు అంటారు మమ్మల్ని. ఏంటంటే పోగు నాటుకోలు మన పుట్టిన పోతున్నట్లు. ఏంటంటే కానీ ఈ 2 వారాల పాలు నీకు తెలియదు. మీ నాన్నగారు విన్నారు, మీ తాతగారు విన్నారు. నువ్వు కొత్తగా వచ్చినావు కాబట్టి నా రాజ్యం ఎప్పటి పాలన ఎలా ఉన్నదో, ఏమేమి కలిగి పోయా, ఏమి సంపాదించినానో అవన్నీ నీకు వివరంగా తెలుపుతా. విను. నేను కొత్తగా వచ్చినా కదా. అవును, పర్వాలేదా? నా కొడుకు ఇప్పుడు ఇట్లా చేస్తాడు. ఇంకేంది బాగానే చేస్తానా? చూసాడు కాదురా, పెద్దవారి దగ్గర ఎట్లుండాలా? అనికి మనకి ఉండాలా? దొంగనా కొడుకు మాత్రమే. దొంగనా కొడుకు మాత్రం ఉంటే తలకాయ తీసి ఊర్లో తేలగడతాం. పై భక్తులతో ఉండాలి. నోరు అదుపులో పెట్టుకోవాలా? బస్సులో టికెట్ తెచ్చుకుందాం అనుకోండి. చిక్కలా అట్లాంటి చిక్కరా శరీరంలోనే పుట్టాలా? ఏ చెమటైతే పుడతాను. ఓకేరా, సరే. ఈ 2 వారాల పాలు ఏమి కలిగి ఉన్నాయో, ఏం సంపాదించినాడో అతను తన భార్య ఏమో తెలుస్తాను. మేము భాగ్యం కూడా చెప్తాను కదా. 7 మంది కొడుకులు సంపాదించి బాబు
రాని అయ్యా ఇన్ని తల్లి దానములు ఉన్నాయి రొక్కరొచ్చం ఉన్నది 7 మంది కొడుకులు నాకు జన్మించిన 6 మందికి పెళ్లి చేసినారు 6 మంది కోడళ్ళు కూడా వచ్చినారు ఇంటికి అవును 16 మంది చేతిగాళ్ళు 60 మంది పాలుగాళ్ళు 17 మంది చిలకెత్తలు స్కూళ్ళు వాళ్ళు 101 మంది ఇంతమంది నా దగ్గర పనిపాట్లు చేస్తూ అయ్యా నా నివాసంలో బతుకుతున్నారా అయ్యా మహాప్రభు మన రాజ్యంలో నీ చలంచుకు వల్ల నీ మంచి మనసు వల్ల మన రాజ్యంలో చిన్న గాని పెద్ద గాని ముసలి గాని ముద్ద గాని ముగ్గురు గాని పెన్న గాని తల్లి గాని పెద్ద గాని గుడ్డి గాని గో గాని ప్రతి ఒక్కటి క్షేమం ఉన్నాయా నీకు ఒకరికే బాగలేదు అయ్యా మనకు రొక్కమున్నది రాజ్యం ఉన్నది ఎక్కడానికి ఎన్నికలు ఉన్నాయి ఏడానికి భూములు ఉన్నాయి ఎక్కిన వినమే తొక్కిన వినమే కానీ నీతో 10 రూపాయలు గెత్తి లేకపోయినా ఈ కటింగ్ అది చూపించుకుందా కటింగ్ కాదు మా రాజులకు గిరిచాలంటారు అంటే గిరిజాలంటే రాజులు మేము బజార్కి పోతుంటే గౌరవంగా మమ్మల్ని సంస్కరిస్తారు ఆచారం మీద అనమాట అది అవునరా లేకపోతే ఎందుకు పెట్టుకుంటారు ఇట్లాంటివి ఆచారం అంటే చుట్టూ అర్థం చేసినావు ఆచారం అంటే నాకు అర్థమైంది ఆచారం అన్నప్పుడే నాకు అర్థమైంది ఏమైంది మీ అమ్మ మీ నేను చూపించింది రాజులు కూడా అలాంటి ఆచారం అనమాట ఓహో చూపించారు మీకు ఓ పేరు పెంపకమా కోళ్ళ పాట మగదమో పోయేటప్పుడు ఎంతోటి గంగంతో నరికేస్తావా ఎవరు నిన్న ఏయ్ రెడ్డి దగ్గర మంచి మాటలు మాట్లాడు మంచిగా ఉండు పని పాటలు చేయి వాడిగా మీ బిడ్డల తరాలు కూడా మా దగ్గర బతుకుంటున్నారు ఏమే ఇలాంటివన్నీ కలిగివని ఈయన రాఘవరెడ్డి నీకేడు మంది కొడుకులు అవును లాక్డౌన్ గులే కట్టమన్నట్టున్నావే అవును రాకడక్క ఏమనుకున్నావు లాక్డౌన్ అయితే కొంపలేదు పడింటాం అప్పుడు కట్టబడింది ఇప్పుడు కొడుకులు 7 మంది అవును నా రాజ్య పరిపాలన ఉన్నది నీకు ఒకరికేనా 170 మంది పుట్టారు అంటే నీకు ఒకరికే పుడతారు అమ్మక నీకు భార్యకి నాకు ఇద్దరు కలిసి 7 మంది కొడుకులు జన్మించారు అమ్మ 7 మంది అందరూ వారానికేనా వారానికి ఎంత పుడతారా నాకేమైనా సంవత్సరానికి ఒకరు నాకేమైనా పెళ్ళి ఎప్పుడు పుడతారు తెలిసి కాదురా సంవత్సరానికి ఒకరు 7 సంవత్సరాలకి 7 మంది కొడుకులు అంటారు ఓమ్మా ఇంత గట్టి కొడుతుంటే పెద్ద పోటు మొగడు అనుకుంటే నీకన్నా మా ఊరు ముందతి కానీ పెన్నాం మేలు మాకు ఎద్దులు కొడుకులు కుక్క మేలు మా ఊరు ముందతి కానీ పెన్నాం ఈతికి తినేసేసింది మాకు ఎద్దులు కొనుక్కొని కుక్క పొద్దున వచ్చాను తిని సాయంత్రం మేము చూసరికి గడి పిల్లలు తినేసింది మరి నీ పెన్నా నేర్లేని జీవాలు అంటే మనుషులు మనుషులు అంటే ఒక్కొక్కటే సంవత్సరానికి ఒకరు మాత్రమే ఇవాళ దేవుడు భగవంతుడు సాయపడితే కమల పిల్లలు పుడతారు అదే చోరు మేము తీసుకునేది నల్ల కింద నా కొడుకుని పెట్టినారు దగ్గర పనిలో వీళ్ళ ఆయన బాగా పని చేస్తాడు ఇప్పుడంతా కంప్లీట్ చేశాను మా నాయన మాకల్ ఇంట్లో ఉన్నాడులే అందుకేరా మీ బిడ్డ దగ్గర ఎట్లా ఉండదు చెప్తారు ఉప్పు తీసుకుంటే వచ్చేది కాదైనా రెడ్డిలో వచ్చేది ఆ కుక్కను పడకండి ఎక్కిద్దాం సరే నా రాజ్య పరిపాలన ఉన్నది నా రాజ్యంలో నా ప్రజలందరూ ఆరోగ్య భోగభోగాలతో ఎల్లరి సుఖ సంతోషాలతోనే ఉన్నారా నీ మంచి మంచి వల్ల అందరూ క్షేమం ఉన్నారా అవునంటవా అంత సుఖంగానే ఉన్నారంటున్నావు సుఖము మన రాజ్యం మేము పెద్దవాళ్ళం కాబట్టి చిన్నవాళ్ళైనా గమనించి మాట్లాడతాం ఏమి అలాగే మా బిడ్డ లాంటి వాడు కాబట్టి నిన్ను అలాగా మాట్లాడుతున్నాం
కానీ నా ఒక ఓళ్ళగుండా పూలతో శృంగారించి చిలకలకు రింకెలు కూడా మళ్ళీ చాలా మరులుగా మధురాక మరులుగా శృంగారించినవేమిరా మీ యాజ్ఞలాగా అలాగే శృంగారించాను ఎంత సుందరమా